అందరికీ నమస్కారం. ఇంట్లో ఉండే వాటితోనే హెయిర్ ఆయిల్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. కొన్ని మంచి కొబ్బరి నూనె, మెంతులు, మందార పువ్వులు, కరివేపాకు ఇవన్నీ వేసేసి, తర్వాత లవంగాలు, నిమ్మ చెక్కలు ఇవన్నీ వేసేసి ఇంట్లో ఉండే వాటితోటి మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. స్టీల్ బాండీ పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసేసుకోండి. ఇలాగా ఇది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా అసలు స్టవ్ అనేది ఫుల్ పెట్టకూడదు ఎప్పుడైనా కొబ్బరి నూనె వేసినప్పుడు. తర్వాత ఈ లవంగాలు, ఈ మెంతులు ఇలా వేసేసుకోండి బాండీలో ఫస్ట్. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత మందార పువ్వులు, కరివేపాకు వేసేసుకోవచ్చు. కొంచెం మరలింది అని అనుకున్న తర్వాత అప్పుడు నిమ్మ చెక్కలు వేసేసుకోవచ్చు అనమాట. అయితే ఈ ఆయిల్ ఏంటంటే మంచిదనమాట. నెత్తికి చాలా చలువ. ఈ ఎండాకాలంలో అయితే చాలా చలువ. ఎండాకాలం అయితే ఇట్లా ప్రిపేర్ చేసుకుంటాను. చలికాలంలో అయితే ఇందులో ఉసిరికాయలు కూడా వేసేసుకొని మంచిగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 3 మంత్స్ ఈజీగా వస్తుందండి. నాకైతే హాఫ్ లీటర్ ఆయిల్ 3-4 మంత్స్ ఈజీగా వాడేసుకోవచ్చు. మళ్ళీ అది అయిపోతుంది అని అనుకున్నప్పుడు మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాను. ఈ ఆయిల్ వాడడం వల్ల కొత్త హెయిర్ అనేది బాగా వస్తుందనమాట. ఊడిపోదు, అస్సలు బారు బారు పెరుగుతుంది అని అయితే నేను చెప్పను, కానీ ఉన్నంతలో అయితే నెత్తి అయితే నీట్గా ఉంటుంది. చిగుళ్ళు ఇట్లా లాస్ట్కి ఇట్లా పగలకుండా, వెంట్రుకలు పగులుతాయి కదా చాలామందికి, అట్లా లేకుండా, డాండ్రఫ్ లేకుండా, పేలు రాకుండా, తెల్ల వెంట్రుకలు ఎక్కువగా పెరగకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ ఆయిల్. మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మీరు పిల్లలు ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇట్లా గాజు బాటిల్లో స్ట్రెయిన్ చేసుకోండి, మంచిగా ఉంటుంది. ఆయిల్ అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సిన పని కూడా లేదు. దీని లాంగ్ వీడియో కింద లింక్ ఇస్తాను, చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని ఫాలో కండి. మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టాలకి ఎవరికైనా జుట్టు ఊడిపోతుంది అని అనుకున్నప్పుడు ఈ రెమెడీని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.